కొన్ని ఫైళ్లు మూవ్ అవ్వాలంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా సార్. నలుగురు ఇద్దరు చేసేది ఒక్కరి మీద పడుతుంది, నలుగురు చేసేది ఇద్దరి మీద. అంత భారం ఎందుకు తీసుకోవాలండి? పార్టీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇవాళ శాంతి భద్రత విషయంలో కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, దేశంలోనే హైదరాబాద్ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ నిఘా కేంద్రంలో 4 కోట్ల మంది ప్రజల్ని మనం ఉంచగలిగినాం. ఇవాళ గత పాలకుల కంటే ఇవాళ అద్భుతంగా ఉంచగలిగినాం. గంజాయిని ఇవాళ కొకైన్ లాంటి లేకపోతే డ్రగ్స్ లాంటి అరికట్టగలిగినాం. హైదరాబాద్ లో పూర్తి స్థాయి ఇప్పుడు ఆధీనంలో ఉంది, పోలీసు వ్యవస్థ కంట్రోల్లో ఉంది, సామాన్యులకు రక్షణగా ఉంది. ఈ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ప్రతి అంశంలో. ఇవాళ ఇవాళ హోంమంత్రి లేకపోయినంత మాత్రాన ఎక్కడైనా భద్రత ఆగిందా? పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదా? ఇవన్నీ ప్రతిపక్షాలు కొందరు విమర్శించే తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మనం వచ్చిన కాంచి ఇప్పటి వరకు ప్రతి దాంట్లో ఒక జవాబుదారీగానే ప్రజల కోసం మనం పనిచేయగలిగినాం. ఇవాళ చరిత్రలో ఇంటర్మీడియట్ రిజల్ట్ మనం ఇవ్వగలుగుతున్నాం, 10th క్లాస్ రిజల్ట్ కావచ్చు, ఎంసెట్ రిజల్ట్ కావచ్చు, అన్ని కూడా గత పాలకుల వైఫల్యాల కంటే కూడా ఇప్పుడు మనం అద్భుతంగా రిజల్ట్ ఇవ్వచ్చు. ఇవాళ మనం అకాడమిక్ ఇయర్ జూన్ జూలైలోనే మనం ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇవాళ గురుకులాలలో కావచ్చు, అన్నిట్లో కావచ్చు రిజల్ట్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఇవాళ ఈ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా మనం పిల్లలకు పౌష్టికాహారం కావచ్చు, కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు పెంచినటువంటి చరిత్ర మనకు ఉంది. గతంలో కంటే ఇప్పుడు మనం గురుకులాలలో కూడా అత్యధికంగా రిజల్ట్ ఉంది, లేకపోతే స్ట్రెంత్ కూడా ఎక్కువ పెరగగలిగినాం, క్వాలిటీ భోజనం ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇవన్నీ మీరు చూడరు. ఏది మాట్లాడితే వాళ్ళు ఏదో గుడ్డిగా మాట్లాడే 2-3 ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇచ్చేదానికి ఎక్కడ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. కాస్త ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక అరాచకాలతోని, ఆర్థిక వైఫల్యాలతోని రాష్ట్రం అధోగతి పాలైంది. దీన్ని మనం ఎట్లా గాడిన పెట్టాలి, రెవెన్యూని ఎట్లా మనం జనరేట్ చేయాలి, అన్ని వ్యవస్థలను పునరుద్ధరించే దాంట్లో ఈ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కాబట్టి ఏది ఏమైనా ఈటల రాజేందర్ గారి వాక్యాలు అర్ధరహితము. ఆయన వాక్యాలు వెనక్కి తీసుకోవాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన మతి స్థిమితం లేక మాట్లాడినటువంటి వాక్యాలుగా చూడాలి తప్ప ఆయన ఏదో మనసుల నుంచి వచ్చి కాదు. ఆయన ఒక మానసిక వేదనతోని బాధపడతా ఉన్నాడు. పదవి రావట్లేదను అగొచ్చే ఇక రేపు మాపు అంజనేయులు పెళ్లి అంటే రేపు అన్నట్లాగానే ఆయన ఊరిచి రేపు వస్తుంది మాపు వస్తుంది అనేట్లాగా ఉంది. ఆయనకు ఆ పదవి పైన కూడా ఆశలు పోయినాయి కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు కూడా పెద్దగా మేము భూతద్దంలో పెట్టి అయితే చూడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ అంటే ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సరే ఎవరైనా కానీ అంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏ నాయకుడైనా సరే మాట చాలా ఇబ్బంది లేకుండా మాట్లాడుకుంటే అందరూ బాగుంటుంది అనేది నేను కూడా. మేము ప్రజల కోసమే పట్టున్నాం, ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. మనకు కావాల్సిన అభివృద్ధి కావాలి. ఈ రాష్ట్ర నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి పెంచాలి, రైతు కళల్లో వెలుగులు నింపాలి. గత పాలకుల కంటే ఇప్పుడు అద్భుతంగా మనము ఇవాళ పంట విషయంలో కావచ్చు గ్రావిటీ ఎక్కువ పెరిగింది. ఇవాళ మనం కొనుగోలు చేసినాం. అద్భుతమైన ఎక్కడ కూడా తరుగు లేకుండా, మోసం లేకుండా, దళారుల వ్యవస్థ లేకుండా రైతుకు ఇవాళ మేలు చేసినటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ చూడకుండా గతంలో మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పండించిన పంట రోడ్ల మీద పోసుకొని కొనే దిక్కు లేక ఆ కుప్పలకు, వరి కుప్పలకు కూడా నిప్పులు అంటించుకొని నిరసన తెలియజేసిన పరిస్థితి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతన్న రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిన మీరు చూసారా? ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోగలిగాడా? ఇలా ఆత్మహత్యలు నిర్మూలించగలిగినాం, రైతుకు మేలు చేయగలిగినాం, సన్న ఒడ్లకు మనం బోనస్ ఇవ్వగలిగినాం. ఇవాళ తెలంగాణ దేశంలోనే అత్యధికంగా మనం ఇవాళ సన్నోడ్లు కావచ్చు, గ్రావిటీ కావచ్చు, అత్యధికంగా మనం ఒక పంటని ఎక్కువ తీసుకురావాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ ఏదో చూడకుండా ప్రతిపక్షాలు కొందరు మతిస్థిమితం లేకుండా, అవగాహన లేకుండా పేపరు టీవీల కోసం మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణలో వీళ్ళ వైఖరిలో కూడా మార్పు రావాలని కోరుతుంది.